ఏడాదికి తలమానికంగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పైన సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా చర్చించారు. వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టాలని చర్యలు తీసుకోవాలని అన్నారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్త రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రూట్ అందుబాటులోకి వస్తే అమరావతికి 2.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుత మార్గం కంటే 57 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. రహదారి పక్కనే హై స్పీడ్ రైలు మార్గం ఏర్పాటుకు కూడా ప్రతిపాదించారు. ముచ్చర్లో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి సమీపంలో తిప్పరెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభమయ్యి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల మీదుగా ఇది సాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి సమీపంలోని అమరావతికి చేరుకుంటుంది. అక్కడ నుంచి లంకెలపల్లి మీదుగా బందర్ పోర్ట్ వరకు ఈ రహదారిని అనుసంధానిస్తారు.